తెలుగుదేశం యూపీలో భాగస్వామి కాబోతున్నదా? రేపు ఖచ్చితంగా దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం తప్పనిసరిగా మా నాయకుడు ఒక థర్డ్ ఫ్రంట్ దేశవ్యాప్తంగా పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాడు. అవుట్ నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ మా యొక్క నినాదం ఏదైతే ఉందో ఫెడరల్ స్ఫూర్తి, అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు కావాలనే స్ఫూర్తితో మేము పనిచేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ బీజేపీ పార్టీని దించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇవాళ 50 సంవత్సరాల్లో జరగనటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి విలువలు ఏం చేశారు? బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల నుంచి ఆగం చేసింది, మధ్యలో ఆగం చేసింది, అది అని చెప్పి ఇవాళ వచ్చినాక వాళ్ళు చేసినటువంటిది అప్రజాస్వామికమన్నీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం కానీ, వాళ్ళ లింక్ వీళ్ళకి కలుపుకోవటం కానీ, అవన్నీ మీరు ఎప్పుడు ఈ 4 ఏళ్ళు ఎక్కడ క్వశ్చన్ చేయలేదు కదా? డెఫినెట్గా ఈ 4 ఏళ్లలో ఎందుకు చేయలేదు అంటే ఈ 1 ఇయర్ కాడ నుంచే మేము ఎందుకు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు మామూలుగా త్రిబుల్ తలాక్ విషయం ఉంది, రాజ్యసభలో మేము అపోజ్ చేసినాం. ఆ రోజు పార్టీలో ఉన్నాం, మేము అప్పటికి విడిపోలా. త్రిబుల్ తలాక్ విషయంలో అరెస్ట్ అనేదాన్ని మేము ఖచ్చితంగా మా నాయకుడు ప్రతిఘటించిండు. దాని మీద క్వశ్చన్ కూడా మేము రాజ్యసభలో రేజ్ చేసినాం. ఎవరైతే క్వశ్చన్ రేజ్ చేశారో వాళ్ళ పక్కనే ఉన్నాం మేము కూడా. కాబట్టి కొన్ని ఏదైతే సెక్యులరిజంగా ఏదైతే దెబ్బ జరిగే వాటికి ఉంటే భాగస్వామ్య పక్షంలో ఉన్న ఆ రోజు ఇప్పుడు గో హత్యలు జరిగేటప్పుడు కానీ, లేకపోతే ఫుడ్ విషయంలో కానీ. నిమిషం అండి, అంటే దాని విషయం తర్వాత వద్దాం. అంటే బీజేపీ విధానాల గురించి తర్వాత వద్దాం. నేనేది మీరు తెలంగాణ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు తెలుగుదేశానికి, ఇవాళ పొత్తు పెట్టుకున్నారు. రేపొద్దున ప్రజలకి ఇదిగో మన పార్టీ లైన్ ఇది అనేటువంటిది ఏమైనా పార్టీ నిర్దేశించిందా? ఈ విధానంలో మీరు మాట్లాడండి అనేటువంటి ఇది మీ శ్రేణులకు కానివ్వండి, మీ నాయకులకు కానీ మీరు ఏదైనా ఒక లైన్ తయారు చేసుకున్నారా? డెఫినెట్గా అండి. మేము మహాకూటమి ద్వారా ఒక ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ముఖ్యంగా మహాకూటమి తెలుగుదేశం పార్టీ కలవటానికి కారణం తెలంగాణ సమాజం, తెలంగాణలో పార్టీ ఏర్పడ్డ తర్వాత, వాళ్ళ అధికారం ఏర్పడ్డ తర్వాత ఏవైతే ప్రతిఫలాలు రాలేదో ఆ ప్రతిఫలాలను అందించడానికే మేము ఇవాళ కూటమిగా కట్టినాం. ఇవాళ ఉద్యోగాలు, నిరుద్యోగులు ఉన్నారు. 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అన్నది ఇంతవరకు 20,000 ఉద్యోగాలు ఇచ్చినాడు ఆయన. దాని మీద మొదట దృష్టి సారిస్తున్నాం. రెండోది డిఎస్యు. ఇవాళ 2 రాష్ట్రాల పోలిక కూడా చేయాల్సినటువంటి అవసరం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి లోడ్ బడ్జెట్లో ఉండి ఇప్పటికి 2 డిఎస్సీలు వేసినారు. ఏ విధంగా వేసినారు? పరిపాలనలో వ్యత్యాసం కూడా చూపిస్తున్నాం ఈరోజు. రెండోది, రేపు వచ్చే మహాకూటమిలో ఖచ్చితంగా మెగా డిఎస్సీ వేయాలని, 1,00,000 ఉద్యోగాలకు డిఎస్సీ వేయాలనేది ఒకటి మేము మేనిఫెస్టోలో ప్రతిపాదన పెడుతున్నాం. అట్లే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టో పెట్టి దాన్ని అమలుపరిచే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో అమలు కమిటీ చైర్మన్ కూడా ఎవరినో ఒకరిని పెట్టబోతున్నాం. ఈ మహాకూటమి కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం ఖచ్చితంగా. అందుకనే ఎజెండాలు పక్క పెట్టినాం. ఇవాళ పొద్దున ప్రభుత్వం వస్తే ఇన్ కేసు మహాకూటమి తెలుగుదేశం కూడా భాగస్వామి అవుతుందా? డెఫినెట్గా, ఖచ్చితంగా. మేము ఈ సమాజానికి ఖచ్చితంగా రేపు మహాకూటమిలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ కంపల్సరీ ఉంటుంది. ప్రజలకు ఏమైతే వాగ్దానాలు చేసినామో, ఏదైతే కామన్ మినిమం ప్రోగ్రామ్ అమలయ్యేటట్టుగా కూడా ఉంటుంది. ఈ కేసీఆర్ చెప్పినట్టు కాపలా కుక్కలాగుంటా అని చెప్పి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి విషయం కాదు. తెలుగుదేశం పార్టీ మాట మీద ఉంటుంది. ఖచ్చితంగా ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ అలా అమలయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా చర్య తీసుకుంటుంది ఖచ్చితంగా.